తెలుగు సంఘం నేతృత్వంలో అద్భుతంగా జరుగుతున్న ఈ వేడుకలకు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడేందుకు వచ్చారు అమర్ గారు. చెప్పండి, ఇప్పుడు బంగారు తెలంగాణని కేసీఆర్ కోరుకుంటున్నారు. మీరు ఇక్కడ అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి తోడ్పాటును అందిస్తారు? సో మేము ఎన్ఆర్ఐలంగా ప్లస్ మేము తెలంగాణ డెవలప్మెంట్ ఆమె జాయింట్ సెక్రటరీ అండ్ మా ప్రెసిడెంట్ విష్ణు కల్వాల గారు ఇక్కడ ఉన్నారు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరము. సో మేము తెలంగాణ డెవలప్మెంట్ పరంగా తెలంగాణ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా అన్ని రకాల సహకారాలు తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తున్నాం, సూచనలు ఇస్తున్నాం, సలహాలు ఇస్తున్నాం, ప్రణాళికలు కూడా ఇస్తున్నాం. 1999లో ఏర్పడినటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మేము గత ప్రభుత్వాలకు కూడా సూచనలు ఇచ్చినాం. ప్లస్ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి అప్పుడే మేము సూచించాం. ఆ దిశలోనే తెలంగాణ ఉద్యమం ఏర్పడింది. జయశంకర్ గారి స్ఫూర్తితోటి మేము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసినాం. సో తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఇలా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఈ వాటర్ నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ దిశలోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, కానీ అభివృద్ధి జరుగుతుంది. మేము అక్కడక్కడ చూస్తున్నాం. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పటికీ నిరుద్యోగం అనేది ఒక పెద్ద సమస్య ఉంది. ఒక చిన్న జాబ్ మేళ ఉన్నా ఇంకేదన్నా కానీ పెద్ద ఎత్తున యూత్ ఉన్నారు. అంటే స్కిల్డ్ లేబర్ ఉన్నా సరే వాళ్ళకి సరైన అవకాశాలు దొరకట్లేదు, ఉద్యోగాలు దొరకట్లేదు అన్న కంప్లైంట్ ఉంది. ఈ దిశలో మీరు ఏం చేయాలి? ఇప్పుడు మనకు కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చే ముందు 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. అది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇస్తారు, ఈ రోజు కాకపోతే రేపు ఇస్తారేమో తెలియదు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల కాలంలో 1,00,000 అన్నప్పుడు 20,000 ఇవ్వాలి. ఇప్పటికీ అంటే సంవత్సరానికి మీకు 20,000 ఇస్తేనే మీరు 5 సంవత్సరాల 1,00,000 ఇవ్వగలుగుతారు. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు కూడా 4,000 పోస్టులు కూడా మీరు ఫినిష్ చేయలేదు. సో కాబట్టి ఛాలెంజింగ్ పొజిషన్లో ఉన్నాం. మనము ఖచ్చితంగా కావాల్సినటువంటి ఉద్యోగాలను వాళ్ళు ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగ నిర్మూలన చేయాలి. ఎందుకంటే చాలా మంది ఇంజనీరింగ్ అయిపోయి, గ్రాడ్యుయేషన్ అయిపోయి, మాస్టర్స్ అయిపోయి ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్నారు, కోచింగ్ తీసుకొని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగ కల్పన కలిగించాలి. చిన్న క్లరికల్ గ్రేడ్ నుంచి తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ వరకు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది, ఖాళీలు ఏర్పడినాయి. వాటిని గుర్తించి కంపల్సరీ మీరు అంతా వాటిని ఫిల్అప్ చేస్తేనే నిరుద్యోగ నిరూపణ జరుగుతుంది. లేకపోతే స్టిల్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగం ఉంటుంది. అలానే మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు ఎంత తొందరగా చర్యలు తీసుకుంటే అంత మంచిది. మనకు టైం కూడా లేదు, 3 ఏళ్ళే ఉంది. 2 ఏళ్లలో మీరు 10,000 కూడా ఉద్యోగాలు ఫినిష్ చేయలేదంటే 90,000 మరి మీరు ఎప్పుడు ఫినిష్ చేస్తారు? సో యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. ప్లస్ మీరు బయట కంపెనీస్ కూడా బాగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ను మీరు ఇన్వైట్ చేయాలి. చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను కల్పించేటట్టు చూసుకోవాలి. ప్లస్ ఇప్పుడు గూగుల్ వచ్చింది, అదేవిధంగా మిగతా కంపెనీలను కూడా మీరు ఇన్వైట్ చేసి సో రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుతున్నాను. రిషి గారు, మీరు చెప్పండి.